बेबी लव आई एम सॉरी देखो आपको छोड़ के गए बोल के कटी इट्स ओके हाँ फिर इधर टर्न करके मम्मा को हगी देते कटी फटी कट्टी फगी नहीं फ्रेंड्स वाला हगी फिर सही థ్యాంక్ యూ ఏడుస్తున్నాను, ఒక పక్కన ఫుల్గా ఏడుస్తున్నాను. ప్లీజ్ నాకు ఇది వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇది వద్దు, నాకంటే నేను ఆ నొప్పి అయినా భరించగలుగుతున్నాను, కానీ ఈ నొప్పి నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతా ప్లీజ్ 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 అని కాన్స్టెంట్గా ఏడుస్తున్నాను అనమాట. అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ భయపడిపోయారు నన్ను అలా చూసి. ఆ గడ్డ చూస్తే మనకు ఫస్ట్ క్యాన్సర్ గడ్డనా అన్న భయం అనేది వచ్చేస్తుంది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే, వీడియో ఎంత హ్యాపీగా చక్కగా ఓపెన్ చేస్తున్నాను, బట్ దెన్ ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్. మీరు ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ చూసారు కాబట్టి నాకు అసలు ఏమైంది, ఈదైన వెంటనే ఎందుకు ఇంత ఇన్యాక్టివ్గా ఉన్నాను, అసలు ఏం జరిగింది అదంతా కూడా మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. మీరు ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ అన్నీ చూసేసారు కదా. సో బేసిక్గా ఈద్ రోజు యాక్చువల్లీ నేను ఈ రీల్ ఒకటి పోస్ట్ చేశాను, అంటే గోరింటాకు పెట్టుకున్నానని చెప్పి ప్రతిసారి అంటే నా వీడియోలో 2-3 సార్లు, మా అత్తగారి వీడియోలో చెప్పుకోవడం, నేను చేతులు అంతగా చూసుకోవడం, కట్ చేస్తే ఈదైనా నెక్స్ట్ డేనే వెంటనే నేను ఒంట్లో బాగాలేకపోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, గోరింటాకు ఉన్న చెయ్యి కాస్త కెనులా చెయ్యి అయిపోయింది అని చెప్పి ఒక రీల్ అనేది పోస్ట్ చేశాను. సో దాంతో చాలామంది మీరు ఎందుకు మీ పర్సనల్ లైఫ్ అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, మీరు అన్నీ చూపించేస్తున్నారు, అందుకే దృష్టి తగులుతుంది, దృష్టి అనేది ఉంటుందని మీరే చెప్తున్నారు, మీరు ఎందుకు అన్నీ పెడుతున్నారు అని చెప్పి ఇలా కామెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దాన్ని అడ్రస్ చేస్తాను. సో బేసిక్గా నా ఎంటైర్ లైఫ్ నేను సోషల్ మీడియాలో పెట్టట్లేదు. రిలేటబుల్ కాంటెంట్ లేదా నా లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అవతల వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందంటే అలాంటి కాంటెంట్, లేదా ఒక పేరెంటింగ్కి హెల్ప్ అయ్యే కాంటెంట్, ఇలాంటివి మాత్రమే పెడుతున్నాను, ప్రతిదీ పెట్టట్లేదు. మీరు చూసేది 10-15 మినిట్స్, మ్యాక్సిమం 20 to 30 మినిట్స్, అంతకన్నా ఎక్కువ నా వీడియోస్ ఉండవు. అది కూడా ఎప్పుడో ఒకసారి పెడుతున్నాను. అంటే నా ఎంటైర్ 365 డేస్లో నేను హార్డ్లీ మేబీ ఒక నెలకి 2 వేసుకున్నా, నెలకి 3 వేసుకున్నా, ప్రాబ్లీ ఒక 24 or 36 వీడియోస్. అది కూడా మ్యాక్సిమం మీరు అనుకున్న 20-30 మినిట్స్ అయినా పెట్టుకుందాము. సో యూ విల్ హార్డ్లీ సీ ఇంత నా లైఫ్ది. సో ప్రతిదీ నేను పెట్టట్లేదు. సో అది రూల్ అవుట్ అయిపోయింది. నేను ఏదైతే యూస్ఫుల్ ఉంటుంది లేదా రిలేటబుల్ ఉంటుంది, ఎవరైనా చూస్తే అరే ఇది నాకు కూడా ఇలానే జరిగింది కదా, లేదా నా లైఫ్ కూడా ఇలానే ఉంది కదా అని మీరు రిలేట్ అయ్యేలాంటి కాంటెంట్ మాత్రమే పెడతాను. లేకపోతే నా కాంటెంట్ చూసి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటేనే అలాంటి కాంటెంట్స్ పెడతాను. సో దయచేసి నెక్స్ట్ టైం ప్రతిదీ సోషల్ మీడియాలో పెడితే మీ లైఫ్ మీరు ఓపెన్ పెడేస్తున్నారు, అలా కాదు, అలా అస్సలు కాదు. ఇప్పుడు ఇది కూడా లిటరలీ ఈద్ అయిన నెక్స్ట్ డే 1st ఏప్రిల్ థింగ్స్ అల్హమ్దుల్లా కొంచెం పర్లేదు, బాగానే ఉండే. 1st ఏప్రిల్ మధ్యాహ్నానికి నాకు హారబుల్ కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది, ఒక రేంజ్లో కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. 31st రోజు ఈద్ ఉండే కాబట్టి నేను 1st రోజు ఈద్ వ్లాగ్ని రిలీజ్ చేశాను. ఆ రోజు నైట్ అంతా కూర్చొని వర్క్ చేశాను. 31st నైట్, ఈద్ రోజు రాత్రి కొంచెంసేపు కూర్చొని వర్క్ చేశాను. నెక్స్ట్ మార్నింగ్ అరౌండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూర్చొని వర్క్ చేశాను. మధ్యాహ్నానికి నాకు కొంచెం కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఐ వాజ్ ఫీలింగ్ కొంచెం అనీజీగానే ఉండే ఆ డే అంతా కూడా. ఆ తర్వాత ఈ వ్లాగ్ తర్వాత అసలు ఏది పోస్ట్ చేయలేకపోయాను, అసలు వర్క్ చేయలేకపోయాను, ఏది చేయలేకపోయాను. సో టోటల్గా ఇన్యాక్టివ్ ఉన్నాను అనమాట. అయితే నాకు ఆల్ ఆఫ్ సడన్ అంటే కూర్చుంటే నొప్పి, పడుకుంటే నొప్పి, లేస్తే నొప్పి. మీరు ఒకవేళ నా ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను, ట్రావెల్ చేయడం సేఫా కాదా డాక్టర్తో మాట్లాడి తెలుసుకోవడం, ఆర్ బ్రేకింగ్ ద మిత్స్ అలాంటిది, అదంతా కూడా ఒక వీడియో డాక్టర్తో మాట్లాడి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడ ఐబార్లో ఉంటుంది బేసిక్గా ఇది వీడియో అనమాట. ఆ వీడియోలో నేను డాక్టర్ని అడిగాను బ్రాక్స్టన్ హిక్స్ గురించి. చాలా మంది మీరు ఏమన్నారో అని అడిగారు. బ్రాక్స్టన్ హిక్స్ ఏంటంటే మన కడుపు ఉన్నటువంటి ఫుల్ టైట్గా అనిపించి మనకి బ్రెత్లెస్నెస్ లాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని బ్రాక్స్టన్ హిక్స్ అంటారు. సో నాకు తెలుసు ఇప్పుడు ఏదైతే నొప్పి వస్తుందో అది బ్రాక్స్టన్ హిక్స్ కాదు. కాంట్రాక్షన్స్ పెయిన్స్ ఎలా ఉంటాయి మనకి తెలుసు, అంటే సెకండ్ టైం డెలివరీకి వచ్చే వాళ్ళకి కాంట్రాక్షన్స్ పెయిన్స్ ఎలా ఉంటాయి అది తెలుసు. సో అది కాంట్రాక్షన్స్ నొప్పి కూడా కాదు, బట్ ఒక రేంజ్లో విపరీతమైన నొప్పి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే నొప్పి వేస్తుంది, కూర్చుంటే లేవలేకపోతున్నాను, లేచుంటే కూర్చోలేకపోతున్నాను, పడుకుంటే ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. సో ఇంకా అవ్వట్లేదని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం ఏం చేశానంటే నేను అర్హాన్ కలిసి కాసేపు పడుకుండిపోయాను. అర్హాన్తో పాటు నేను పడుకుండిపోయాను, రిలాక్స్ అయ్యాను. ఇంకా 1st రోజు రాత్రి అర్హాన్ని పడుకోబెట్టిన తర్వాత ఇంకా అవ్వట్లేదు, నొప్పి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు అన్వర్ జాన్కి ఫోన్ చేశాను. హీ వాజ్ అవుట్ అనమాట.
పని మీద బయట ఉన్నారు, 12 అయిపోయింది, బాగా నొప్పి వస్తుంది, అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అంటే సరే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని ఆయన అడిగారు. సరే ఎమర్జెన్సీ డాక్టర్, బేసిక్గా నేను వెళ్ళేది డాక్టర్ సమత దగ్గర, Cloud9 బంజారా హిల్స్లో. బట్ డాక్టర్ సమత ఇప్పుడు లీవ్లో ఉన్నారనమాట. అయితే ఆవిడ వచ్చేసరికి 9th ఏప్రిల్ అయిపోతుంది అండ్ అన్ని రోజులు నేను భరించలేను, ఇప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళాలి. బట్ షీ వాస్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ మీ, ఫుల్ టైం లీవ్లో ఉన్నా కూడా ఫుల్ టైం రాత్రి 12 o'clock 1 o'clock కూడా డాక్టర్ నాతో టచ్లోనే ఉన్నారు. ఆ టైంలో అన్వర్జాన్ వచ్చిన తర్వాత నేను అన్వర్జాన్ ఇక్కడ హైటెక్ సిటీలోనే Cloud9 ఉంది, అక్కడికి వెళ్దాము ఎమర్జెన్సీకి అనుకున్నాము. నేను అన్వర్జాన్, మా అత్తగారు, అర్హాన్, మేము 4 వెళ్ళామన్నమాట Cloud9కి. అస్సలు తట్టుకోలేకపోయాను. ఒక ఏమంటారు ఇంజెక్షన్, బేసిక్గా కెనులా పెట్టి ఇంజెక్షన్, సిలైన్ బాటిల్లా ఉంటుంది, కెనులా పెట్టి ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇట్స్ లైక్ అ పెయిన్ కిల్లర్, సేఫ్ ఫర్ ప్రెగ్నెన్సీ. అది మాత్రమే వాడగలుగుతాము, లేదా డోలో కూడా ఎక్కువ వద్దు. ఒకవేళ విపరీతమైన నొప్పి ఉంటే ఎవ్రీ 8 hours వేసుకోమన్నారు, లేదంటే once a day or twice a day, దానికన్నా ఎక్కువ వద్దు, అది కూడా నొప్పి ఉంటే మాత్రమే, లేదా అవసరం లేదు అని చెప్పారు. బట్ నొప్పి తట్టుకోలేకపోతున్నాను, డోలో వేసుకున్నా తట్టుకోలేకపోతున్నాను, ఫుల్గా నొప్పేస్తుంది, ఇంకా అవ్వట్లేదు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము. ఆనెస్ట్లీ ఈ జర్నీ మొత్తం ఇప్పుడు నేను ఏదైతే మీ అందరితో షేర్ చేస్తున్నానో కాన్స్టెంట్గా నొప్పితో ఐ వాజ్ లైక్ లిటరలీ స్ట్రగ్లింగ్, ఏడుస్తున్నాను, ఒక పక్కన ఫుల్గా ఏడుస్తున్నాను, హాస్పిటల్కి వెళ్ళాక ఏడుస్తున్నాను. అదంతా అంటే ఆ మూమెంట్స్ ఆబ్వియస్లీ నేను క్యాప్చర్ చేయలేదు, చేసే సిచ్యువేషన్లో కూడా మేము లేము. నేను నార్మల్గా సెటిల్ డౌన్ అయిన తర్వాతే అక్కడక్కడ కొన్ని స్నిప్పెట్స్ క్యాప్చర్ చేసాము, అదే మీరు చూడబోతున్నారు ఈ వీడియోలో. బట్ దెన్ ఎంత స్ట్రగుల్ అయ్యాను, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అదంతా కూడా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. బికాస్ దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి యూస్ఫుల్ మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ. అసలు ఇది ఎందుకు అయింది, ఎలా అయింది, దీనికి రీజన్స్ ఏంటి, మనం హౌ కెన్ వి ఇది ఇలా అవ్వకుండా ఎలా చూసుకోగలుగుతాం, అదంతా కూడా మీకు తెలుస్తుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు డాక్టర్ నన్ను అడిగారు, ఎమర్జెన్సీ డాక్టర్ ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నారో డాక్టర్ అడిగారు ఏమైందని చెప్పి ఎక్స్ప్రెస్ చేశాను, ఇలా నొప్పి వస్తుంది, లిటరలీ బేబీ కడుపులో ఉంది, బేబీ మూమెంట్స్ తెలుస్తుంది అల్హమ్దుల్లా, బ్రాక్స్టన్ హిక్స్ లేదు, కాంట్రాక్షన్స్ లేదు, అంటే ఎర్లీ ప్రీటర్మ్ డెలివరీకి అయ్యే ఎలాంటి సిమ్టమ్స్ నాకు తెలియట్లేదు. బట్ ఎప్పుడైనా సరే డాక్టర్స్కి ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడైనా సరే మనం డేంజరస్ థింగ్స్ అని రూల్ అవుట్ చేసేయాలి. ఇప్పుడు 26 weeks ఉన్నాను, 26 weeksలో ప్రీటర్మ్ డెలివరీ అయితే డేంజరస్ కాబట్టి ఫస్ట్ అవన్నీ రూల్ అవుట్ చేయాలని చెప్పి డాక్టర్కి ఏమో, డ్యూటీ డాక్టర్కి ఫస్ట్ మైండ్లో అదే వస్తుంది, ప్రీటర్మ్ అవుతుందా, ఇక్కడ నొప్పి అవుతుంది, వెనకాలకి వెళ్తుందా. నార్మల్ కాంట్రాక్షన్స్ మనకు కడుపు నుంచి స్టార్ట్ అయ్యి వీపుకి వెళ్తుంది కదా, తను అడుగుతుంది. మనం ప్రెగ్నెంట్ ఉన్నా లేకపోయినా ఫుల్గా కడుపు నొప్పి వస్తే మనం ఇలా వంగిపోతాం కదా, ఆ వంగిపోవడంతో మనకు నడుము కూడా పట్టేస్తుంది, ఆ నడుము నొప్పితో కాలు పట్టేస్తుంది. సో నాకు అలానే ఈ నొప్పితో నడుము, కాలు అన్నీ పట్టేస్తున్నాయి, అస్సలు అవ్వట్లేదు. అది ఎక్స్ప్రెస్ చేస్తే డాక్టర్కి ఏమో ప్రీటర్మ్ లానే అనిపిస్తుంది. నేను అంటున్నాను, నేను ఇది కాంట్రాక్షన్స్ కాదు, అసలు కాంట్రాక్షన్స్ నొప్పి కాదు, నాకు బ్రాక్స్టన్ హిక్స్ కూడా అవ్వట్లేదు, నా అంటే నా ఏదైతే గర్భసంచి ఉందో అది రిలాక్స్గా ఉంది, యూట్రస్ ఇస్ వెరీ మచ్ రిలాక్స్డ్, అసలు టైట్ అయిపోయి కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అన్న ఫీలింగ్ కూడా లేదు. మళ్ళీ ఇంటర్నల్లీ చెకప్ కూడా చేశారు, ఎక్కడైనా డైలెక్ట్ అవుతున్నానా అని చెప్పి. సో చెకప్ చేసి లేదు, డైలెక్ట్ కూడా అవ్వట్లేదు, దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ ప్రీటర్మ్ లేబర్ అని చెప్పారు. ఎస్ డాక్టర్, నాకు తెలుస్తుంది ప్రీటర్మ్ లేబర్ సైన్స్, నాకు ఇది అనిపించట్లేదు, బట్ ఇట్ ఇస్ పెయినింగ్ హారబుల్లీ అంటే. ఇంకా అప్పుడు కెనులా పెట్టి, ఆ కెనులా పెట్టడం కూడా ఎంత నొప్పి వచ్చిందంటే ఫస్ట్ ఈ చేయికి పెట్టారు, ఫుల్ నొప్పి వచ్చింది, ఫుల్ ఏడిచాను నేను, నాకు వద్దు, నాకు ప్లీజ్ అన్వర్జాన్, ఐ వాజ్ లిటరలీ బెగ్గింగ్ హిమ్. మా అత్తగారు అర్హాన్ కార్లో కూర్చున్నారనమాట, ఐ వాజ్ బెగ్గింగ్ అన్వర్జాన్ ప్లీజ్ నాకు ఇది వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇది వద్దు, నాకంటే నేను ఆ నొప్పి అయినా భరించగలుగుతున్నాను కానీ ఈ నొప్పి నా వల్ల అవ్వట్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతా ప్లీజ్ 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 అని కాన్స్టెంట్గా ఏడుస్తున్నాను అనమాట. అవ్వట్లేదు. తర్వాత ఆయన ఇలా అవ్వదు సమీరా అని చెప్పి గట్టిగా అలా అనేసరికి యూ హ్యావ్ టు బేర్ దిస్ పెయిన్ అని ఇంకా ఫైనల్గా ఇక్కడ నుంచి అంటే రాంగ్ దాంట్లో వెళ్ళిపోయిందా, సరిగ్గా పెట్టలేదా ఏంటో తెలీదు, ఇట్ వాస్ హారబుల్లీ పెయినింగ్. అక్కడ నుంచి తీసి తర్వాత ఈ చేయికి ఇక్కడ పెట్టి దే గేవ్ ద మెడికేషన్ ఇచ్చి అక్కడే ఉండమన్నారు పొద్దున్న వరకు. నేను లేదు, కార్లో నా బేబీ ఉన్నాడు, ఐ కెనాట్ లెట్ దెమ్ సఫర్ లైక్ దిస్, అండ్ నేను లేకపోతే వాడు పడుకోవట్లేదు, నేను వెళ్ళాలి, నేను కాసేపు ఉంటాను, నొప్పి తగ్గిన వెంటనే వెళ్ళిపోతానని చెప్పి ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ బెటర్. ఇంటికి వచ్చేసాము. ఇంకొంచెం నైట్ మేము ఇంటికి వచ్చేసరికి 4:30 అలా అయిపోయింది, మేము పడుకునేసరికి 5 అయిపోయింది. సో మళ్ళీ పొద్దునే మా అర్హాన్ యాజ్ యూజువల్ 7:30కి లేచేశాడు. మళ్ళీ అర్హాన్ని ఫ్రెష్ అప్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి నేను అర్హాన్ ఆ రోజు పడుకుండిపోయాము. ఆ రోజు అస్సలు తట్టుకోవట్లేదు, నొప్పి అస్సలు భరించలేకపోతున్నాను అనమాట. డాక్టర్ అన్నారు ఐ థింక్ యూ షుడ్ గెట్ అల్ట్రాసౌండ్ డన్, కిడ్నీలో స్టోన్ ఉందా, అసలు ఈజ్ ఇట్ అ కిడ్నీ ఇష్యూ ఆర్ అసలు ఏంటి, దేనివల్ల నొప్పి అవుతుంది
ఒకసారి వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఒకవేళ ప్రాబబ్లీ డాక్టర్ సమత అవునుంటే ఫిజికలీ ఇంత కాంప్లికేటెడ్ అయ్యేది కాదేమో. అవి లేరు కాబట్టి ఇక్కడున్న డాక్టర్స్ ఏం చెప్తారో అదే డాక్టర్ సమతకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి షీ హ్యాడ్ టు టేక్ హర్ డిసిజన్ వీళ్ళు చెప్పిన దానిపైన, అండ్ నేను ఏదైతే తనకి అప్డేట్ చేస్తున్నాను. సో సర్విక్స్ స్కాన్ చేయమన్నారు అండ్ అల్ట్రాసౌండ్ చేయించమన్నారు. ఇంకా మేము మధ్యాహ్నం పడుకొని లేచేసరికి అన్ని అల్ట్రాసౌండ్స్ క్లోజ్ అయిపోతున్నాయి, లేదా ఫీమేల్ డాక్టర్స్ లేరు. సర్విక్స్ స్కాన్ నేను మేల్ డాక్టర్ దగ్గర ఆబ్వియస్లీ చేయించలేను. ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఫోన్ చేశామో, హాస్పిటల్స్ తిరిగామో, అసలు ఎక్కడ డాక్టర్స్ అవైలబుల్ లేరు. ఇట్ వాస్ అనదర్ హారబుల్ డే. ఇంకా ఆ రోజు నన్ను బెటర్ ఫీల్ చేయించడానికి అన్వజా నన్ను, అర్హాన్ని, ప్రిన్స్ని, తబస్సుమ్ని, మా నలుగురిని నిలుఫర్ కెఫేకి తీసుకెళ్లారు. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాము. ఏదో నాకు కుదురుతుందా, నడుస్తున్నానే తప్ప నా వల్ల అవ్వట్లేదు అసలు ఏం చేయడానికి. అక్కడికి వెళ్ళి కాసేపు రిలాక్స్గా కూర్చున్నాము. ఆ కౌచ్లో కూర్చుంటే లేవలేకపోతున్నాను, లేస్తే కూర్చోలేకపోతున్నాను. అసలు ఒక రేంజ్లో కష్టంగా ఉండే అనమాట. ఇంకా ఆ తర్వాత ఇలా అవ్వట్లేదని చెప్పి నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకున్నాను. థర్డ్ రోజు కోసం నేను ఆల్రెడీ మా Cloud9 బంజారా హిల్స్ కోసం అపాయింట్మెంట్ తీసేసుకున్నాను. బట్ దెన్ మళ్ళీ సెకండ్ రోజు రాత్రి పడుకుంటే ఎంత నొప్పి అంటే అసలు అవ్వలేదు. అర్హాన్ని పడుకొని పెట్టి, అర్హాన్ నా లెఫ్ట్కి పడుకుంటారు, మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే అర్హాన్ని పడుకోబెట్టేసరికి ఫుల్ నొప్పి స్టార్ట్ అయిపోయింది, అవ్వట్లేదు. అలానే రూమ్ నుంచి బయటకు వచ్చాను. బట్టలు వాషింగ్కి వేసుకుందామని చెప్పి లాండ్రీ బ్యాగ్ తీసుకుని వస్తే కష్టపడి నడవలేకపోతున్నాను. ఒక్కొక్క అడుగు వేస్తుంటే లిటరలీ చీమ నడిచినట్టే, అంత స్లోగా అవ్వట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది. అన్వర్జాన్ చూసి నన్ను, అసలు ఏంటి నువ్వు ఇంత కష్టంలో కూడా ఇప్పుడు అవసరం అయితే వేసుకోవడం లేదు, ఇప్పుడు వేసేస్తే మళ్ళీ డ్రై అయిపోతుంది కదా, వేసేస్తాను అని చెప్పి, నేను అవసరం లేదు కాబట్టి నేను అక్కడ పెడతాను, నేను వేస్తానన్నారు. నాకేంటో ఆ రోగం నావి నేను చేసుకోవాలన్న ఒక రోగం అనమాట. సో లేదు నేను వేస్తానంటే ఆయన తీసుకెళ్ళి బట్టలు బయట పెట్టారు. లిటరలీ మా రూమ్ నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళడానికి కూడా అంత కష్టపడ్డాను. ఆ తర్వాత అన్వర్జాన్ తీసుకెళ్ళి నన్ను మా అత్తగారి దగ్గర తబసం దగ్గర తీసుకెళ్ళి చూడండి అస్సలు వినట్లేదు అంటే, వాళ్ళని చూసిన వెంటనే ఐ బర్స్టెడ్ అవుట్. మొత్తం ఇంకా ఏడ్చేసాను ఫుల్గా, అవ్వట్లేదు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఫుల్గా ఏడ్చేసాను అనమాట. ఎంత నొప్పి వచ్చిందంటే కూర్చోలేకపోతున్నాను. లిటరలీ నాకు ఇటు సైడ్ రైట్ సైడ్ నొప్పి అనమాట. సో రైట్ సైడ్ బెడ్ పైన కాలు ఎత్తి కూర్చోడానికి కూడా అవ్వట్లేదు నాకు. అటు సైడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఇలా కాలు పెట్టుకొని ఎత్తి అలా కూర్చొని అవ్వట్లేదు అని చెప్పి ఏడ్చేశాను. అర్హాన్ ఆల్రెడీ పడుకుండిపోయాడు కాబట్టి. ఇంకా అన్వర్జాన్ మా అత్తగారు తబస్సుం వాళ్ళిద్దరు ఇన్సిస్ట్ చేశారు, ఒకసారి వెళ్తావా అని చెప్తే ఇంకా అన్వర్జాన్ అడిగారు, అవును బంజారా హిల్స్ Cloud9కి వెళ్దాము, అక్కడ ఎమర్జెన్సీ డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి. అప్పుడు నేను అన్వర్జాన్ ఇద్దరం కలిసి అక్కడ ఎమర్జెన్సీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఫుల్ నొప్పి వస్తుంది. అప్పుడు డాక్టర్ వచ్చాక డాక్టర్ చెప్పాను, ఒకసారి ముట్టుకొని చూడండి అసలు ఇది ఏంటి చాలా నొప్పి వస్తుందంటే, ముట్టుకున్న వెంటనే డాక్టర్ నీకు ఫైబ్రాయిడ్ ఉందా అని అడిగారు. అయితే ఫైబ్రాయిడ్ బేసిక్గా ఏంటంటే ఒక చిన్న మసిల్ మన యూట్రస్ దగ్గర ఒక మసిల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇట్స్ నాన్ క్యాన్సరస్, అంటే డేంజరస్ కాదు, బట్ మరీ పెద్దగా అవుతే నొప్పిగా ఉంటుంది. అది చిన్నగా 3 సెంటీమీటర్స్ ఎంతో ఉండే అనమాట. ఎప్పుడు టీఫా స్కాన్ చేసినప్పుడు డిటెక్ట్ అయింది. అప్పటి నుంచి ఎప్పుడు నొప్పి అవ్వలేదు. టీఫా కూడా నేను లాస్ట్ మంత్ ఫెబ్లో జరిగింది టీఫా. అసలు ఎప్పుడు నొప్పి లేదు, ఏం లేదు, ఎలాంటి దానివల్ల నాకు ఇష్యూ అవ్వలేదు. బట్ దెన్ డాక్టర్ చెక్ చేసిన వెంటనే ఫైబ్రాయిడ్ ఉందేమో, దానివల్ల నొప్పి వస్తుందని చెప్పి నా రిపోర్ట్స్ చెక్ చేయకముందేనే చెప్పేశారు. అని చెప్పేసి డాక్టర్ సమతకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, లుక్స్ లైక్ ఇట్ ఇస్ ఫైబ్రాయిడ్ పెయిన్ అని చెప్పి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అదే సెలైన్ మన కెనులా పెట్టేసి మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఇచ్చారు 2 రోజు రాత్రి. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను రిక్వెస్ట్ చేశాను, నేను ఒక్కసారి బేబీని చూడొచ్చా, బికాజ్ ఆబ్వియస్లీ నాకు కొంచెం టెన్షన్ అవుతుంది. అంటే నేను ఏం చేయను, సరే నొప్పి వస్తుంది, దాన్ని నేను మసాజ్ చేసుకోవచ్చా, ముట్టుకోవచ్చా, రబ్ చేయొచ్చా, ఇట్లా మనం ఇట్లా అంటుంటే నొప్పి దగ్గర మనకు కొంచెం సూదిగా ఉంటుంది కదా, అలా చేయొచ్చా చేయకూడదా, బేబీ ఎక్కడుంది, అదెక్కడుంది, నాకు కొంచెం రిలీఫ్ కావాలని చెప్పి డాక్టర్ని అడిగిన వెంటనే డాక్టర్ యా ష్యూర్ అని చెప్పి తీసుకెళ్ళి నాకు ఒకసారి బేబీని స్కాన్ కూడా చేసి చూపించారు, విచ్ ఐ వాజ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. అండ్ లిటరలీ గైస్, డాక్టర్ సమత ఎంత సపోర్ట్ చేస్తారంటే, ఆవిడ అక్కడ ఉన్నా కూడా కాన్స్టెంట్గా రాత్రి 12 o'clock, 1 o'clock, 2 o'clock, 3 o'clock ఎంత లేట్ అయినా కూడా షీ వాజ్ ఇన్ టచ్ విత్ మీ. అండ్ ఇక్కడ డాక్టర్స్కి చెప్తూ, సరే ఒకసారి స్కాన్ చేసి బేబీకి చూపించు, సో దట్ షీఈ్ అట్ పీస్ అని చెప్పి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి స్కాన్ చేయించి బేబీని చూపించి, అది అయిపోయిన తర్వాత మొత్తం నా పెయిన్ తగ్గిన తర్వాత ఇంకా కెనులా తీసి అప్పుడు ఇంటికి పంపించారు. మళ్ళీ వచ్చి పడుకున్నాను. అర్హాన్ ఇటువైపు ఉంటాడు కాబట్టి అర్హాన్ లేచినప్పుడు ఇటు సైడ్ తిరిగి పడుకుంటే మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోతుంది. తెల్లారిన వెంటనే ఇంకా ఫుల్గా నొప్పి స్టార్ట్ అయిపోయింది.
క్విక్గా లేచి అర్హాన్ని ఫ్రెషప్ చేసేసి అర్హాన్ని స్కూల్లో దింపేసి ఇంకా నేను అన్వర్జాన్ కలిసి హాస్పిటల్కి బయలుదేరాము. ఆన్ ది వేలోనే బంజారా హిల్స్లోనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటే అక్కడ ఒకసారి కనుక్కుందాము, ఒకవేళ అల్ట్రాసౌండ్కి అవైలబుల్ ఉందంటే ఇప్పుడే అల్ట్రాసౌండ్ ఇచ్చేద్దాం అనుకుని అక్కడ ఆగాము, చూసాము. బట్ ఇప్పుడు ఫుల్ స్లాట్స్ బుక్ అయిపోయినాయి. ఇది ఒకటి అయింది. ఆ సెకండ్ రోజు కూడా మొత్తం అస్సలు అన్ని ప్లేస్లు ఇది స్లాట్స్ ఫుల్, లేదా డాక్టర్స్ నాట్ అవైలబుల్, లేదా ఫీమేల్ డాక్టర్ లేదు, ఓన్లీ మేల్ డాక్టర్. ఇది చాలా ప్రాబ్లం అయింది. ఇది లాస్ట్ మినిట్లో మనం ఏదైతే టెస్ట్లు స్కాన్లు అనుకుంటామో ఆ తర్వాత ఇంకా ఫైనల్లీ మా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై డాక్టర్. ఇంకా అక్కడ ఎంత నొప్పి అంటే, బికాజ్ పడుకొని ఉన్నాను స్కాన్ చేయడానికి, ఇలా మనం ఫ్లాట్గా పడుకుంటాం కదా, డాక్టర్ స్కాన్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా డాక్టర్ ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో అక్కడ పెట్టినప్పుడు నొప్పి వస్తుందని చెప్తే డాక్టర్ కూడా, స్కాన్ డాక్టర్ కూడా, డాక్టర్ సరోజ కూడా అదే చెప్పారు, ఫైబ్రాయిడ్ నొప్పిలానే ఉంది ఇది అని చెప్పి. ఆ తర్వాత సర్విక్స్ స్కాన్ కూడా చెప్పి ఉండే కదా, నేను ఎందుకు ఏమైంది అని చెప్పి డాక్టర్ సరోజ అడిగితే ఇలా అయ్యింది అని చెప్పి షేర్ చేసిన వెంటనే ఇంకా తను అక్కడ నుంచి చెక్ చేసి, లేదు సర్విక్స్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్, యూఆర్ నోవేర్ క్లోజ్ టు ప్రీటర్మ్ లేబర్ అని చెప్పి గ్రోత్ స్కాన్ కూడా చెప్పేశారు. గ్రోత్ స్కాన్ చేశారు. అల్హమ్దుల్లా బేబీ వాజ్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. గ్రోత్ అంతా బాగుండే, అన్ని ఆర్గన్స్ డెవలప్మెంట్ అంతా బాగుండే. నా సిచ్యువేషన్ ఎలా ఉండే అంటే, ప్రతిసారి నేను ఏదైనా మైల్ స్టోన్ స్కాన్స్ ఉంటాయి కదా, అవన్నీ వ్లాగ్ చేసి నేను అసలు ఏది వ్లాగ్ చేయలేకపోయాను. కనీసం పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి నా రిపోర్ట్స్ కానీ, నా బేబీ పిక్చర్స్ కానీ, వీడియో కానీ అది కూడా నేను అడిగి తీసుకోలేకపోయాను. అంత హారబుల్ పెయిన్లో ఉండే. ఇంకా అల్ట్రాసౌండ్కి వేరే డాక్టర్ వస్తానమాట. ఆ డాక్టర్ వచ్చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు నన్ను స్కాన్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ తీసుకెళ్ళి పడుకోబెట్టేశారు. నాకు పడుకుంటే అంత నొప్పి వేస్తుంది. ఇంకా అంతసేపు డాక్టర్ లోపలికి వచ్చేంత వరకు నేను పడుకునే ఉన్నాను. నొప్పితో అసలు లిటరలీ ఐ వాజ్ డయింగ్ అనమాట. బేసిక్గా నా లివర్, కిడ్నీ, మిగతా అన్ని ఆర్గన్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా, దేనివల్ల నొప్పి లేదు కదా అనేది దే వాంటెడ్ టు రూల్ అవుట్ అనమాట. అవన్నీ చెక్ చేసి ఫైబ్రాయిడ్ నొప్పి అని చెప్పారు. సో ఫైబ్రాయిడ్ బేసిక్గా చెప్పాను కదా, ఇట్స్ మసిల్, ఒక చిన్న మసిల్ మన యూట్రస్లో ఫామ్ అయిపోతుంది. చిన్నది 3 సెంటీమీటర్సే ఉంది, బట్ అంత నొప్పి వస్తుంది. ఇది ఎందుకు అయింది? వాట్ ఐమ్ ఐ అజ్యూమింగ్ ఏంటంటే, నాకు డాక్టర్ ఏం చెప్పారంటే, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, ఎంత కుదిరితే అంత వాటర్ తాగుతుండు, వాటర్ తాగడం తగ్గించొద్దు అని చెప్పి. అండ్ బికాస్ డాక్టర్ సమత లేరు కాబట్టి డాక్టర్ మాల్జీని అని చెప్పి అక్కడే Cloud9లో ఇంకొక డాక్టర్, ఆ డాక్టర్ని కలిశాను. ఆ డాక్టర్ కూడా నీ షుగర్ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి కదా బేటా అంటే, నేను ఎప్పుడైతే టెస్ట్ చేశానో అప్పుడు అన్నీ నార్మల్గానే ఉండే. మెయిన్లీ ఈ ఈద్కి 2-3 రోజుల ముందు, ఈద్కి తర్వాత రోజు నేను బాగా డెజర్ట్స్ తిన్నాను, ఐస్ క్రీమ్ తిన్నాను, షీర్ ఖుర్మా ఒక రేంజ్లో తాగాను, అవన్నీ చేశాను. సో ప్రాబబ్లీ షుగర్ వల్ల కానీ, లేదా వాటర్కి వస్తే బాగా దాహం వేస్తుంది. నార్మల్ ఫిల్టర్ వాటర్ తాగలేకపోతున్నాను. కుండ నీళ్ళు తాగుతుండే, ఆ కుండ నీళ్ళు చల్లదనం కూడా సరిపోవట్లేదని ఫ్రిడ్జ్ వాటర్ తాగడం మొదలుపెట్టాను. అదే ఫేజ్లో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందంటే, మనం చల్లగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే దాహం తీరదు, ప్లస్ ఎక్కువ తాగలేము. ఒక 2-3 సిప్పులు తాగేస్తే ఇప్పటికి చాలు అన్న ఫీలింగ్ వచ్చేసింది కదా. అలా బేసిక్గా ఎక్కువ వాటర్ తాగే నాకు కొంచెం ఒక హార్డ్లీ 1-2 లీటర్స్ వాటర్ పర్ డే తాగేదాన్ని అనమాట. సో దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు, అసలు దేనివల్ల తెలీదు. బేసిక్గా ఈ ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో దాని సైజ్ పెరగలేదంట, దాని మధ్యలో ఉన్న టెక్స్చర్ ఏదైతే ఉందో కన్సిస్టెన్సీ, ఆ టెక్స్చర్ అనేది కొంచెం మారుతూ వచ్చిందంట, కొంచెం ఫ్లూయిడీ అలా అయ్యిందంట. దానివల్ల నొప్పి స్టార్ట్ అయ్యింది. అప్పుడు నాకు డాక్టర్ ఏం చెప్పారంటే, ఏదైతే నువ్వు చేస్తే నీకు ఆ పెయిన్ ఎగ్రివేట్ అవుతుందన్న ఫీలింగ్ అవుతుందో అవన్నీ తగ్గించేసే. సో బేసిక్గా నేను ఇలా లెఫ్ట్ సైడ్ పడుకొని ఉంటే నాకు నొప్పి వస్తుంది. సో నేను ఎక్కువ లెఫ్ట్ సైడ్ పడుకోకుండా ఇది రైట్ సైడో స్ట్రైటో ఎలాగోలా నా కంఫర్ట్కి అలా పడుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. అయినో చాలామంది లెఫ్ట్కే పడుకోవాలి, బేబీకి ఈజీగా ఉంటుంది, హార్ట్ బీట్ బేబీకి ఏమంటారు, హార్ట్ బీట్ కోసం కంఫర్టబుల్గా ఉంటుంది బేబీకి, లెఫ్ట్ సైడ్లో మనం పడుకుంటే బేబీ ఆ పోస్చర్ బేబీకి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి. బట్ దెన్ నేను ఏంటో అది స్ట్రైట్ పడుకునే అలవాటు ఉంది. సో నేను అప్పుడే డాక్టర్ని అడిగాను స్టార్టింగ్ టైంలోనే, నేను స్ట్రైట్ పడుకోవచ్చు అని చెప్పి. నీకు బ్యాక్ ఎక్ రావట్లేదా అని అడిగారు. లేదు నాకు బ్యాక్ ఎక్ లేదంటే నీకు ఎలా కంఫర్ట్ ఉందో అలా పడుకున్నారు. సో నేను ఫుల్ నైట్ స్ట్రైట్ పడుకోను, ఇక్కడ అక్కడ అన్ని చోట తిరుగుతూ పడుకుంటాను. ఉట్టి నా పొట్ట పైన ఆబ్వియస్లీ పడుకోను అనమాట. బట్ ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల నేను అర్హాన్ వైపు తిరిగి పడుకుంటే నొప్పి వస్తుంది కాబట్టి అర్హాన్ పడుకున్న వెంటనే రైట్ సైడ్ తిరిగి పడుకుంటున్నాను. సో అలా కొంచెం నొప్పి తగ్గుతూ వచ్చింది. అండ్ మెయిన్లీ ఆ ఫ్రిడ్జ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని తాగడం ఆపేశాను, కుండ వాటర్ తాగుతున్నాను. సో వాటర్ ఎక్కువ తాగుతున్నాను, ఎక్కువ నేను హైడ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫైబ్రాయిడ్ వెళ్ళదు, అది మాయమైతే అవ్వదు.
దాని సైజ్ పెరగకుండా ఉంటే అదర్ డెలివరీతో అది బయటకు వచ్చేస్తుందా, లేదా దాని మెడికేషన్తో తగ్గిస్తారా, లేదా ఒకవేళ సైజ్ పెద్దగా అయితేనే దాన్ని సర్జికల్ వేలో తీయాలి. అది ఏమవుతుంది, ఎలా అవుతుంది, అది నేను ఇప్పుడు నెక్స్ట్ నా విజిట్ ఎప్పుడైతే డాక్టర్ని కలుస్తానో అప్పుడే తెలుస్తుంది. బట్ దెన్ ఈ 3 days ఏదైతే ఉందో, అంటే 1st April మధ్యాహ్నం నుంచి 2nd రోజు రాత్రి నేను ఇక్కడ హైటెక్ సిటీకి వెళ్ళడం, దెన్ 2nd రాత్రి నేను బంజారా హిల్స్ Cloud9కి వెళ్ళడం, అండ్ 3rd మార్నింగ్ నేను ఆ డాక్టర్ దగ్గర బంజారా హిల్స్ దగ్గర మళ్ళీ స్కాన్స్, అల్ట్రాసౌండ్ అవన్నీ చేసుకొని డాక్టర్ మాల్జీని కలవడం. లిటరలీ ఆ టైంలో నేను ఏదైతే టైంలో డాక్టర్ మాల్జీని కోసం వెయిట్ చేస్తున్నానో, అల్ట్రాసౌండ్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను, కాన్స్టెంట్గా ఏడుస్తూనే ఉన్నాను. హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ భయపడిపోయారు నన్ను అలా చూసి. అంటే ఐయూ ఓకే మ్యామ్ పైన వెళ్ళి పడుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు. అంతసేపు నేను ఆ కౌచ్లో ఇలానే కూర్చొని ఉంటే ఇక్కడ నొప్పి, పొట్టలో నొప్పి, లేచి వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నాను, స్కాన్ రూమ్కి వెళ్ళలేకపోతున్నాను, డాక్టర్ రూమ్కి వెళ్ళలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. అండ్ డాక్టర్ని చూసి ఇంకా ఏడుపు వచ్చేసింది. నాకు నడవడానికి కూడా రావట్లేదు, అంత నొప్పి వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గర ఏడిచేశాను. డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే, యూ హ్యావ్ టు రెస్ట్ మనం ఏం చేయలేము, 3 months నువ్వు భరించాల్సిందే ఈ నొప్పిని, ఓన్లీ రెస్ట్ చేయాలి. కావాలంటే 2 times నువ్వు డోలో వేసుకో ఎక్కువ నొప్పి వస్తే, లేదా నొప్పి ఎక్కువ అవుతుంది భరించలేకపోతున్నావు అంటే హాస్పిటల్కి వచ్చి ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది వేసుకో. బట్ అంతకు మించి మనం ఏం చేయలేము, బికాస్ పొట్టలో బేబీ ఉంది అని చెప్పి. సో నాకు ఇంకా అంటే నేను నా పనులు నేను చేసుకుంటూ, అర్హాన్ని చూసుకుంటూ, నా యాక్టివ్గా నేను ఉంటున్నాను. ఈ లైఫ్ని నేను బెడ్ పైనే ఉండాలంటే ఎలా అవుతుంది అని చెప్పి, అండ్ బెడ్ పైన ఉంటే అంత నొప్పి వస్తుంది, ఎలా భరిస్తాను అని చెప్పి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. సో ఏం చేయాలని చెప్పి ఫుల్గా నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి, యాజ్ యూజువల్ మందులు డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్ అవన్నీ వేసుకుంటూ, డేకి ఫస్ట్ డే నేను 3rd రోజు 2 డోలోలు వేసుకున్నాను, 4th రోజు 2 డోలోలు వేసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి 1 డోలో, ఇప్పుడు అసలు డోలో కూడా వేసుకోవట్లేదు. అల్హమ్దుల్లా నొప్పి మొత్తం తగ్గిపోయింది. ద ఓన్లీ థింగ్ నేను చేసింది ఏంటంటే, ఆ మధ్యలో ఏదైతే ఒక 4-5 days నేను షుగర్ తిన్నాను, అది కట్ డౌన్ చేసి ఫుల్గా 4-5 days కూడా కాదు, ఆనెస్ట్లీ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే 4 days మాత్రమే నేను షుగర్ రష్ అయింది బాడీలో. అంటే షీర్ కుర్మా కానీ, కాఫీ కానీ, ఆర్ ఐస్ క్రీమ్ ఇవన్నీ తిన్నాను అనమాట. ప్లస్ వాటర్ సరిగ్గా తాగలేదు. అది నేను ఒక 5-6 days నేను సరిగ్గా వాటర్ తాగలేదు, దానివల్ల మొత్తం తారుమారు అయిపోయింది. ఇప్పుడు అసలు అదేనా రీజన్, లేదా అసలు ఏమైంది, ఎందుకైంది, అదంతా కూడా నేను నా నెక్స్ట్ డాక్టర్ విజిట్ ఉంటుంది కదా, డాక్టర్ సమతాని కలుస్తాను 10th రోజు. ఆ రోజు డాక్టర్తోనే డైరెక్ట్గా మాట్లాడి మనం తెలుసుకుందాము. సో దట్ మీ అందరికీ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాంటి పెయిన్ కానీ ఏమైనా ఉంటే మీకు తెలుస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే, ఫీలింగ్ బేబీ ఇక్కడ ఉంది కదా, బేబీ మూమెంట్స్ అన్ని తెలుస్తున్నాయి. సైడ్కి ఒక గడ్డలాగా ఇలా హార్డ్గా వచ్చేసింది అనమాట, లిటరలీ ఒక గడ్డలాగా. ఆ గడ్డ చూస్తే మనకు ఫస్ట్ క్యాన్సర్ గడ్డనా అన్న భయం అనేది వచ్చేస్తుంది. బట్ అల్హమ్దుల్లా అసలు అలా అవ్వదు, అలా అది కాదు, ప్రీటర్మ్ లేబర్ అస్సలు కాదు, బ్రాక్స్టన్ ఎగ్స్ కాంట్రాక్షన్స్ ఏమీ లేవు. అండ్ ఇప్పుడు నేను బెటర్ ఫీల్ అయిన తర్వాతే నేను వర్క్ చేయడం మొదలు పెట్టాను. అప్పుడే ఎడిట్ చేసి ఆ రీల్ పోస్ట్ చేయడం కానివ్వండి, ఆర్ మిగతా షార్ట్స్ కానివ్వండి, ఆర్ ఈ వీడియో కూర్చొని షూట్ చేయడం కానివ్వండి, అవన్నీ చేస్తున్నాను. అదర్వైజ్ ఆ లాస్ట్ వీక్ మొత్తం కూడా నేను లిటరల్గా హాల్ బెహాలే ఉండే అనమాట. 3rd, 4th, 5th, ఇవాళ యాక్చువల్లీ 6th April అనమాట. నిన్నటి నుంచి ఐఎమ్ ఫీలింగ్ బెటర్. అండ్ నిన్న కూడా మేము కొంచెం యాక్టివిటీస్ అవన్నీ చేసాము, అది కూడా నేను బ్లాగ్ చేశాను. ఆ వీడియోస్ అన్ని కూడా త్వరలో రాబోతున్నాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని ఆశిస్తూ, ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. అండ్ డూ స్టే ట్యూన్డ్ టు ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా జర్నీ మాక్సిమం కుదిరినంత వరకు మీ అందరితో షేర్ చేస్తాను, సో దట్ మీ అందరికీ కూడా యూస్ఫుల్ ఉంటుందని. సో హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.